బెంగాల్ రాజకీయంలో మమతా బెనర్జీ ఇక తెలివితేటలు ప్రదర్శించింది. ముస్లిం సంతుష్టీకరణని కొత్త మోడల్లోకి తీసుకెళ్ళింది. తన పార్టీ ఎమ్మెల్యేని తనే సస్పెండ్ చేసి అతని చేత బాబ్రీ మసీద్ కట్టేటట్టు ఏర్పాటు చేయించి తద్వారా అక్కడ ముస్లిం పోలరైజేషన్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా 2 లక్షల మంది ముస్లింలు ఇటుకలు డబ్బులు పట్టుకుని వెళ్ళారంటే ఒక టెంప్టేషన్ దేశవ్యాప్తంగా క్రియేట్ చేయాలి బెంగాల్ ఆధారంగా అనుకుంటుంది. అంటే అక్కడ ఎంఐఎం ఇంపాక్ట్ని దెబ్బతీయాలనుకుంటుంది. అయితే అదే సందర్భంలో ఎంఐఎంతో కలిసి గేమ్ కూడా ఎవరైతే హుమాయూన్ తను సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే వచ్చేటప్పటికి ఓవైసీతో కలిసి పనిచేస్తానని చెప్తున్నారు. అంటే ఒకవేళ అక్కడ తన వ్యతిరేక ఓటుని బీజేపీ వైపుకి పోనీయకుండా ఇటు పక్కకి వెళ్ళేటట్టు అనమాట. ఆ విధంగా ఒక వ్యూహం. తద్వారా రాబోయేటటువంటి రోజులలో ఒకవేళ తనకి అత్యవసరకు ఒక 20-30 తగ్గితే అప్పుడు ఇదే ఓవైసీ ఆ హుమాయూన్ కలిసేసి మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చి బెంగాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. తద్వారా బీజేపీని అధికారంలోకి రానికుండా చేస్తారు. ఇది ఆమె ఎత్తుగడ. మరి సక్సెస్ అవుతుందా లేదా అంటే ఈలోపు ఎంఐఎం ఓవైసీ క్రిందసారి పోటీ చేయకుండా ఆమెకి స్వేచ్ఛనిచ్చాడు. ఈ దఫా ఎంఐఎం పోటీ చేస్తుందని ముర్షిదాబాద్ నుండి ప్రచారం చేస్తానంటూ ఓవైసీ ప్రకటించుకొస్తున్నారు.